సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 8వ సర్గము. శ్రీరాముడు యువరాజైనచో కైకేయి భరతుడు ఇక్కట్లు పాలవుతారు అని మందర ఆమెకు ఎన్నో విధముల నూరిపోయుట. కైకేయి మాటలు తనకు సహింపరాని వగుటచే ఆ దుష్టమందరిలో కోపం దుఃఖం పొంగిపొర్లాయి. అప్పుడామె కైకేయి ఇచ్చిన ఆభరణాన్ని దూరంగా విసిరికొట్టి మళ్ళా ఆమెతోటి ఇలా అంది: ఓ మూర్ఖురాలా, దుఃఖించవలసిన సమయంలో కూడా నీవు సంతోషపడుచుంటివేలా? ఇంక నీకు శోకసాగరమే గతి. ఆ విషయం కూడా నీకు బోధపడటం లేదు. ఓ దేవి, రామాభిషేక రూపమున అంతులేని ఈ ప్రమాదము వచ్చిపడుచున్న ఇట్టి గడ్డు పరిస్థితిలోనూ నీవు శోకించుటకు మారుగా సంతోషపడుతున్నావు. నాకు నీ అజ్ఞానాన్ని చూసి నవ్వొస్తోంది. నీ తెలివిలేని తనమునకు నేనెంతో బాధపడుతున్నాను. శత్రువైన సవతి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది. దానిని చూసి బుద్ధిగల ఏ ఆడది సంతోషిస్తుంది? రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడును భరతుడును సమానార్హులే. అందువలన భరతుడనిన శ్రీరామునకు భయము. భయగ్రస్తుడైన వాడు తనకు భయకారకుడైన వానికి అపకారము చేయుటకే తలంచుచుండును. శ్రీరామునకు భరతుడు భయకారకుడు కావున రాజ్యాధికారము చేజిక్కిన తరువాత రాముడు భరతునకు తప్పక హాని తనపెట్టును. ఆ కారణము వలననే నేను మిక్కిలి విచారానికి లోనవుతున్నాను. మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా రాముని అనుసరించి ఉండువాడు. రామునకు లక్ష్మణుని వలె భరతునకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు. ఆ ఇరువురుకును రాజ్యాధికారము ఉన్నను వారు అస్వతంత్రులు. అందువలన రామునకు వారి వలన భయం లేదు. ఓ భామిని, శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునను భరతుడు పుష్యమి నక్షత్రమునను జన్మించారు. అందువలన జనన క్రమాన్ని బట్టి రాముని తరువాత భరతుడు రాజ్యార్హుడు. తరువాత క్రమంగా ఆశ్లేష నక్షత్రమున దశమి తిథియందు పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులు కనిష్ఠులగుట వలన రాజ్యార్హత వారికి బహుదూరము. కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునకే. శ్రీరాముడు సకల శాస్త్ర పారంగతుడు, రాజనీతి కోవిదుడు, సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించుటలో దక్షుడు. కనుక ఆయన వలన నీ కుమారునకు ప్రమాదము కలుగునని చింతిస్తూ నేను వణికిపోతున్నాను. రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుని కోసల రాజ్యమునకు యువరాజ పట్టాభిషిక్తుని చేయనున్నారు. నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము. శ్రీరాముడు యువరాజు ఒకటతో రాజ్యాధికారం అంతయును కౌసల్యాదేవి గుప్పుటనే ఉంటుంది. రాజమాతగా ఆమె మిక్కిలి ఖ్యాతికెక్కుతుంది. సవతులందరిపై ఆమెదే పైచేయి అవుతుంది. అప్పుడు నీవు ఆమె దగ్గర దోసిలొగ్గి దాసీవలే ఆమెను సేవించవలసి వచ్చును. ఇదియే జరిగినచో మాతో కూడా నీవును ఆమెకు దాసివి అవుతావు. అంతేకాదు, రామునకు నీ కుమారుడును దాస్యం చేయవలసి ఉండును. రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషంతో పొంగిపోతూ ఉంటారు. భరతుని భవనమునందలి నీ కోడలు మొదలగు స్త్రీలెల్లరును అవమాన భారముతో తలలు వంచుకొని దుఃఖంతో కృంగిపోదురు. మిక్కిలి దుఃఖితయ్యై నోటికి వచ్చినట్లు హద్దుమీరి దురుసుగా ప్రేలుచున్న మందరను చూసి కైకేయీదేవి ఏమాత్రమూ తొణకక శ్రీరాముని గుణగణములనే ఇట్లు శ్లాఘింపసాగింది. శ్రీరాముడు గురువులకడ చక్కగా శిక్షణ పొందినవాడు, ధర్మజ్ఞుడు, ఇతరులు చేసిన స్వల్పమైన ఉపకారమును సైతము మరువనివాడు, సత్యమును పలికెడువాడు, పవిత్రుడు, పైగా మహారాజు గారి పెద్ద కుమారుడు. అందువలననే అతడు యువరాజ పదవికి అర్హుడు. అతడు కలకాలము వర్ధిల్లుచు తన తమ్ములను అనుచరులను తండ్రి వలె వాత్సల్యముతో పాలించువాడు. అట్టి శ్రీరాముని పట్టాభిషేక శుభవార్తను విని ఓ కుబ్జ, వ్యర్థముగా నీవేళ పరితపిస్తున్నావు? శ్రీరాముడు కొంతకాలం పరిపాలించిన తరువాత తాత ముత్తాతల నుండి తరతరములుగా వచ్చుచున్న ఈ కోసల రాజ్యమునకు పురుష శ్రేష్ఠుడైన భరతుడే రాజగుట నిశ్చయము. ఓ మందర,
ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభ పరంపర అభ్యుదయము ప్రాప్తింపబోచుండగా, భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజుగా బోచుండగా నీవెందులకు దుఃఖించెదవు? శ్రీరాముడు భరతుని వలె, అంత మాత్రమే కాదు అతని కంటెను నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌసల్య కంటెను నన్నే అధికముగా సేవించుచుండును. రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకొనును. ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది. కనుక రాజ్యాధికారము రామునిదే అయినను భరతునిదే అయినను ఒక్కటే. రాముడు రాజైనను అతనితో సమానముగా భరతుడును సర్వసుఖములను అనుభవించును. కైకేయి మాటలను విని మందర ఇంకనూ ఎక్కువ దుఃఖితురాలయ్యింది. ఆమె వేడి నిట్టూర్పులు విడుస్తూ కైకేయితోటి ఇలా అంది: ఓ వెర్రి కైకేయి, రాముని పట్టాభిషేకము జరిగినచో నీకు అనర్థములే మిగులును. కానీ నీ మూర్ఖత్వముచే దాని వలన నీకు మేలే కలుగునని భ్రమపడుతున్నావు. అంతులేని ఆపదలతో నిండిన దుఃఖసాగరమున మునుగబోచుండియు నీవు నీ దుస్థితిని తెలుసుకోలేకుండా ఉన్నావు. ఓ కైకేయి, ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అనంతరము అతని కుమారుడే రాజవుతాడు. ఈ కారణమున భరతునకు గాని అతని సంతానానికి గాని భవిష్యత్తులో రాజ్యాధికారమును పొందే అవకాశం శూన్యమవుతుంది. ఓ భామిని, రాజకుమారులలో అందరును రాజ్యమునకు ప్రభువులు కాలేరు. అందరినీ సింహాసనమును ఎక్కించుట రాజనీతి విరుద్ధము కదా. అది అనర్థదాయకం కూడా. ఓ సౌందర్యరాశి, అందువలన జ్యేష్ఠుని తరువాతి వారు ఎంతటి గుణవంతులైనను మహారాజులు పెద్ద కుమారునికే రాజ్యాధికారాన్ని అప్పగిస్తారు. పుత్రప్రేమ గల ఓ కైకేయి, అదే జరిగితే నీ పుత్రుడైన ఈ భరతుడు రాజ్యాధికారమునకు దూరం అవుతాడు. అంతేకాదు, దిక్కులేని వాని వలె సమస్త సుఖములను కోల్పోతాడు. నీ ప్రయోజనము కొరకే నేను ఇక్కడికి వచ్చాను. అయినను నా మాటల అంతరార్థాన్ని నీవు గ్రహించటం లేదు. పైగా నీ సవతి అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుతూ నాకు బహుమతినిస్తున్నావు. ఎట్టి అడ్డంకులను లేకుండా రాజ్యాధికారమును పొందిన తరువాత శ్రీరాముడు భరతుని మరి ఒక దేశమునకో వేరొక లోకమునకో పంపించే తీరతాడు. భరతుడు బాలుడుగా ఉండగానే అతనిని మేనమామింటికి, నీ పుట్టింటికి పంపించి నీవు తప్పు చేశావు. సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై, తీగలపై, పొదలపై కూడా అనురాగము ఏర్పడుట సహజము గదా. భరతుడు తన చెంతనే ఉన్నచో దశరథునకు అతనిపైనను మిక్కిలి మక్కువ ఉండేది. అట్లే రామభరతుల మధ్య కూడా ప్రేమానురాగములు పరస్పరము వృద్ధి చెంది ఉండేవి. భరతునకు విధేయుడైన శత్రుఘ్నుడును అతనితో కూడి వెళ్ళాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆశ్రయించి ఉన్నట్లుగానే శత్రుఘ్నుడును భరతుని ఆశ్రయంలో ఉన్నాడు. శత్రుఘ్నుడు అయోధ్యయందే ఉన్నచో అతడు భరతుని ఉన్నతికై ప్రయత్నించి ఉండేవాడు. అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవించువారు ఒక చెట్టును కొట్టుటకు సిద్ధమైనప్పుడు దాని చుట్టూను ముండ్ల పొదలు ఆవరించి ఉండుటచే ఆ చెట్టును కొట్టడానికి సాధ్యం కాదు. పొదలు సన్నిహితంగా చుట్టూను ఉండుటచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదం తొలగిపోతుంది. లక్ష్మణుని సామీప్యము వలన రామునకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నునితో కూడి ఇక్కడనే ఉన్నచో భరతునకును రక్షణ కలిగి ఉండేది. రామలక్ష్మణులు మిగుల సాన్నిహిత్యముతో కలిసిమెలిసి ఉండుట వలన వారు ఒకరికొకరు రక్షకులయ్యారు. వారి సౌభ్రాతృత్వము అశ్వని కుమారుల వలె లోకప్రసిద్ధమైనది. ఆ కారణమున శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు. అతడు భరతునకు కీడు కలిగించుననుటలో సందేహం లేదు. ఈ ప్రమాదము ఉండుటను బట్టి భరతుడు కేకాయ రాజ్యము నుండి నేరుగా అడవులకు పోవుటయే సమంజసమని నాకు తోచుచున్నది. ఇది నీకును హితకరమే. అట్లుగాక ధర్మమును అనుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునకే సంక్రమించినచో నీకును నీ బంధువులకును శ్రేయస్కరమగును. భరతుడు సర్వసుఖములకును అర్హుడే అయినను అతడు రామునకు సవతి తల్లి అయిన నీ కుమారుడగుట వలన అతనికి సహజ శత్రువు.
సర్వాధికారములు గల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములు లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు? అడవిలో సింహము వలన భయముతో పారిపోవుచున్న గజరాజును వలె శ్రీరామునిచే తిరస్కృతుడు కానున్న భరతుని నీవే రక్షింపవలెను. పతి అయిన దశరథుని ప్రేమకు మిక్కిలి పాత్రురాలను అను గర్వముచే నీవు రాజమాతయగు కౌసల్యను లోగడ తృణీకరించి ఉన్నావు. నీ సవతియగు ఆమె ఆ పగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనకుండా ఉంటుంది? ఓ భామిని, సముద్రములు, పర్వతములు, నగరములు గల ఈ విశాలమైన భూమండలమునకు శ్రీరాముడు ప్రభు అయినప్పుడు నీవు దీనురాలవై భరతునితో సహా తీరని అవమానముల పాలవుతావు. రాముడు రాజ్యాధికారమును చేపట్టినంతనే భరతుడు అన్ని విధములుగా చితికిపోవుట తథ్యము. కనుక నీ కుమారుడకు భరతునకు రాజ్యాధికారం దక్కునట్లుగాను శత్రువైన రాముడు అడవుల పాలవునట్లుగాను చూడుము. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 8వ సర్గము సంపూర్ణం. శుభం.